యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి. అలాగే మరి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో దైవజనులు షాలేం రాజు అన్నపై మనుషులు చాలా మంది వ్యక్తులు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినటువంటి విధంగా కామెంట్స్ చేస్తున్నారు. వీటి విషయంలో స్పందించాలని ఈరోజు మన మధ్యలో దైవజనులు కిరణ్ పాస్టర్ గారు ఉన్నారు, అలాగే అర్జున్ పాస్టర్ గారు ఉన్నారు. మరి ఈ సమయంలో వారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, దైవజనుడి మీద దూషిస్తున్నటువంటి దోషములు, దైవజనుడి మీదే కాదు మరియ తల్లి మీద, యేసు మీద, బైబిల్ మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాటి విషయమే స్పందించడానికి ఈరోజు మీ ఎదుటికి రావాల్సినటువంటి ఉద్దేశమై ఉన్నది. ఇప్పుడు మేము కొన్ని విషయాలు చర్చించబోతున్నాం. మొదటగా ఈ లలిత్ కుమార్ అనేటువంటి వాడు ఒక వీడియోలో నిజంగా రోమన్ సైనికుడు రిబ్బన్ కటింగ్ చేశాడు అని చాలా స్త్రీ జాతి మొత్తం కూడా అవమానపడే విధంగా తల వంచుకునేటట్లుగా మాట్లాడారండి. మరంట వీళ్ళు ధర్మాన్ని పరిరక్షిస్తాం, ధర్మాన్ని కాపాడుతాం, స్త్రీలంటే మేము చాలా గౌరవంగా ఉంటాం అనేటువంటి మాట్లాడేవాళ్ళు మరి ఈ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు. దీని విషయంలో దైవజనుల స్పందన ఏందో ఒకసారి విందాం. దైవజనులు కిరణ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో ఒకసారి చూద్దాం. వీళ్ళు ధర్మరక్షణ పరిరక్షణ అని చెప్పేసి మాట్లాడుతూ ఈ క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని పుట్టించాలి అని క్రైస్తవులని ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పని ఏంటి అని అంటే, ముందు క్రైస్తవులని రెచ్చగొట్టి వాళ్ళని ఏ విధంగానైనా ప్రలోభపరచాలని చూస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళేమో భయంకరంగా క్రైస్తవులను ద్వేషిస్తూ మనోభావాల్ని దెబ్బతీస్తూ మేము ఆరాధించేటువంటి బైబిల్ గ్రంథంలోని మాటల్ని, అలాగునే యేసు ప్రభు తల్లి మరియ గారిని ఎంత దారుణంగా దూషించారో. వాళ్ళు అంటారు, మరియ తల్లిని రోమన్ సైనికుడు వాడుకున్నాడంట ఇద్దరి చేత. ఒక్క మాట, ఇదే గనక హిందువుల్లో కూడా దేవీ దేవతలు ఉంటారు కదా, ఇదే మాట ఒక క్రైస్తవుడు అంటే దీన్ని అంత రాగ్దాంతం చేస్తారు, చాలా భయంకరంగా. ఎందుకంటే ఈరోజు ప్రస్తుతం మన కళ్ళకు కనపడేటట్లుగా కనపడుతుంది. ఏంటి అని అంటే, దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాట ఒకటైతే దాన్ని వక్రీకరించి హైందవులని రెచ్చగొట్టి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని నెలకొల్పారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో ఒకవేళ మనం ఏదన్నా మాట్లాడితే, వాళ్ళ గ్రంథాన్ని గురించి ఎక్కడైనా మనం మాట్లాడితే ఇక దాన్ని ఎంత రాద్ధాంతం చేస్తారో. కానీ మనకు కొద్దిగా ఇంగితం అనేది ఉంది కాబట్టి మనం అలా మాట్లాడం. కానీ వాళ్ళల్లో ఆ ఇంగితం లేదు. వాళ్ళలో కనీసం ఇది ప్రజలందరూ చూస్తున్నారు, మనల్ని వాళ్ళు అసహించుకుంటారనే ఆలోచన కూడా లేకుండా వాడు కరుణాకర్ సుగ్గునగాడు అంటాడు, ఆ బైబిల్ గ్రంథం దాన్ని తొక్కండి, దాని మీద పుచ్చబోయండి అని చెప్పేసి అని అన్నాడు. అంటే క్రైస్తవులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు. ఇంకొక భయంకరమైన మాట కూడా అన్నాడు కరుణాకర్ అనేటువంటి వాడు. చర్చికి వెళ్ళే వాళ్ళంట కండోమ్స్ తీసుకొని వెళ్ళాలంట. ఈ మాట ఎంత దారుణమైన మాట. అవును, ఎంత దారుణమైన మాట ఇది. షాలేం రాజు గారు ఆ సందర్భంలో, ఆ పూల సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు చర్చి బయట ఒక ఆయన పూలు అమ్ముకోవడానికి వచ్చి చర్చి బయట బండి పెట్టుకున్నాడు. అయితే వేరొక దైవజనుడు ఆయన చర్చిలోనికి వెళ్తూ ఆ పూల బండి పెట్టుకున్నటంతో చెప్తున్నాడయ్యా, ఇక్కడ వ్యాపారం జరగదు, ఇక్కడ పూలు ఎవరు కొనరు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మారు మనసు పొందారు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి లోకానికి వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా పడితే అలా తిరిగే వాళ్ళు కాదు, ఎలా పడితే అలా ఉండేవాళ్ళు కాదు, ఒక క్రమాన్ని పద్ధతిని కలిగి ఉండేటువంటి వారు. ఇక్కడ నీకు వ్యాపారం జరగదు, ఈ బండి మరొక చోట పెట్టుకో అంటే. సహజంగా ఏ వ్యాపారమైనా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు ఎక్కడ పెడితే అక్కడ వ్యాపారం జరిగింది. అంతేగాని ఆ వ్యాపారము జరగని స్థలంలో తీసుకొని వచ్చి ఆ బండి పెడితే అతను పాపం ఎంతసేపు నిలబడ్డా కూడా నష్టమే కదా. ఆ క్రమంలోనే అక్కడ దైవజనుడు అతన్ని ప్రేమించే మళ్ళీ. ఎందుకనంటే ఉదయం నుండి సాయంత్రం దాకా నిలబడి కాలు నొప్పులు పడతాయి కదా, టైం వేస్ట్. పూలు అనేవి ఏ రోజు వాడిపోతాయి, సమయం వేస్ట్ అవుతుంది, వాడిపోతాయి.
కాబట్టి ఇక్కడ ప్రయోజనం లేదు, ఇక్కడ ఎవరు కొనరు, మార్కెట్ లో తీసుకెళ్ళమని చెప్పి దైవం చెప్పి ఆ క్రమంలో దైవజనుడు షాలేం రాజు గారు వేరే సేవకుడు చెప్పినటువంటి మాటని ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఆయనకు చెప్తున్నటువంటి క్రమంలో క్రైస్తవులు అనేటువంటి వారు ఎలా పడితే అలా ఉండరు, ఎలా పడితే అలా చేయరు, ఎలా పడితే అలా ఉండరు, మాట్లాడరు, వాళ్ళ ఒక పద్ధతి క్రమము కలిగినటువంటి వారు అనేటువంటి మాటను మాట్లాడి దాన్ని చెప్పినప్పుడు ఈ కరుణాకర్ సుగ్నాగాడు అంటాడు, షాలేం రాజు చెప్పింది కరెక్టే, కాకపోతే ఏంటి అని అంటే పూలు కాకుండా ఈ క్రైస్తవులు రాత్రుల పూట ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఆ రాత్రి పూట వచ్చేటువంటి వారందరూ క్రైస్తవులందరూ కూడా వ్యభిచారం చేయడానికి వస్తారు, ఆ బయట ఆ పూల బండి అతనితో చెప్పాల్సినటువంటి మాట ఏంటి అని అంటే కండోమ్ ప్యాకెట్లు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మంచిగా నీకు బిజినెస్ అవుతుంది, ఎందుకంటే చర్చిలకు వచ్చేటువంటి వారందరూ కూడా రైతు పూట వ్యభిచారం చేయడానికి వస్తారని చెప్పేసి వాడు మాట్లాడాడు. వాడికి ఎంత కండకావరం, ఎంత బలుపాడికి. ఇప్పుడు మనం అనాలంటే అంటాకి లేవా? ఎందుకు లేదు, చాలా ఉన్నాయి. వాళ్ళ విషయాల్లో మనం మాట్లాడాలంటే ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? పద్ధతిగా ఉంటున్నాం, పద్ధతిగా మాట్లాడుతాం. వాళ్ళు అదుపు తప్పి మాట్లాడతారు జానరాజు గారు. మనకు ఒక పద్ధతి, క్రమము, దైవ నియమం అనేది ఒకటి ఉంది. మన 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 బైబిల్ గ్రంథము మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో మనకు బోధించింది. ఇక్కడ ఉన్నటువంటి మనం ఒకప్పుడు లోకపరంగా జీవిస్తే ఎంత దారుణంగానో జీవించాం, రకరకాల వ్యసనాలతోటి. కానీ ఏ రోజైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ భక్తిలోనికి వచ్చామో బైబిల్ గ్రంథం మనం ఎలా ఉండాలో మనకు నేర్పించింది. అన్యక్రమంలో ఉన్నప్పుడు ఎన్నో మందిరాలకు వెళ్ళాం, కానీ అక్కడ ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ఎక్కడ ఏమి చెప్పింది లేదు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథం ఆదివారం చర్చిలోకి మనం వెళ్తే ఇంచుమించు ఒక 2 గంటల పాటు భార్య దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, 10 మంది ముందు ఎలా ప్రవర్తన కాపాడుకోవాలి అనేటి ఎన్నో విలువైనటువంటి విషయాల్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అదే మన జీవితాన్ని సరైనటువంటి రీతిలో నడిపిస్తుంది. ఈరోజు ఎంతో మంది జీవితాలు పతనమైపోవాల్సినటువంటి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. త్రాగుబోతులు ఎంతమంది మారారు, వ్యసనపరులు ఎంతమంది మారారు, రకరకాల చెడు జీవితాల్లో జీవించినటువంటి వారు ఈరోజు చర్చిల్లో ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటిది రాత్రిపూట చర్చిలకు వచ్చేటువంటి వారు వ్యభిచారం చేయడానికి వస్తారు. ఖండం అది స్త్రీలను అవమానించినట్లు కదా, మరి భయంకరంగా క్రైస్తవ స్త్రీలను అవమానించినట్లు ఎంత దీని గురించి మళ్ళీ మిగిలిన వాళ్ళు మాట్లాడరు. మరి దీని మీద కేసు వేద్దాం, ఖచ్చితంగా వేయాలి. దీని విషయంలో ఖచ్చితంగా కేసు వేయాలి. కరుణాకర్ సుగ్నాగాడు యావత్ క్రైస్తవ్యానికి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే చర్చీల ముందు ఇప్పుడు మహిళా మండలిలో షాలేం రాజు గారి మీద కొంతమంది మాట్లాడుతున్నారు, అలా చేయాలి, ఇలా చేయాలి, కొట్టాలని చెప్పేసి. అప్పుడు ఏమైపోయారు మహిళా? వీళ్ళ నోర్లు పని చేయట్లేదా? అప్పుడు ఏమైంది? వీళ్ళేదో సమాజాన్ని ఉద్ధరించేటట్లుగా మాట్లాడుతున్నారు కదా. మరి ఈ రోజు కరుణాకర్ సుగ్నాగాడు చర్చి ముందు బండి పెట్టుకొని కండోమ్స్ అమ్ముకోవాలి అని అన్నాడు. దీని గురించి మీ నోర్లు ఏం చేస్తున్నాయి? మాట్లాడరా? దీని గురించి ప్రశ్నించరా? దీన్ని మీడియాలో పబ్లిసిటీ చేయరా? చెయ్యాలా? అంటే వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటి చేస్తే అంతే. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఎదుటి వారిని ఎంత భయంకరంగా మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు. పేరు రాధా మనోహర్ దాస్, బిచ్చికి బాబా అంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అతని వాయిస్ ఒకటి నేను విన్నాను. అతను ఎంత దారుణంగా అది ఆ వాయిస్ ఉండాలా. అతను మరొక స్త్రీ అతనికి ఫోన్ చేస్తే అతను ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒరే, వీరు ధర్మ రక్ష పాలకులా? ఎంత దారుణంగా మాట్లాడారు అని అంటే, ఆ స్త్రీ ఒక ఆమె ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తితోటి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తండ్రి సమానుడైనటువంటి వ్యక్తి, అవతల మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వయసు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఉంటాయేమో, వీడేమో కాటికి కాలు చాపేటువంటి వయసు వచ్చింది, వాడు సరసాలు మాట్లాడుతున్నాడు. దాస్ గురించి ఈ మధ్య వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి కూడా బండారం బయట పెట్టాడు. అవును, అసలు ఊర్లో వాల్యూ లేదంట. అవును, ఒక లారీ డ్రైవర్ అతను అనుకుంటా, చాలా చక్కగా ఒక ఇంటర్వ్యూలో విన్నాం. వాడికి అసలు ఎలాంటి వాల్యూ లేదు, కానీ బయటికి వెళ్ళి తన ఏదో భక్తుల్లాగా ప్రపంచాన్ని ఉద్ధరించిన వాళ్ళలాగా వాళ్ళ మీద కామెంట్లు చేస్తూ తిరుగుతున్నాడు. ఊర్లోనే వాడికి అసలు లేదండి, విలువ లేదు. ఇందాకంట అతను ఇంకొక మాట మాట్లాడాడు. ఏమిటా మాట అంటే, క్రైస్తవులు మీద
న్యాయపరంగా అంటే ఇది, రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షను వెయ్యాలి. ఎందుకనంటే మా మనోభావాల్ని దెబ్బతీస్తా ఉన్నాడు, మా భక్తి మా విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు. అంటే వాళ్ళు నమ్మేటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడితేనేమో వాళ్ళు మన మీద కేసులు పెడతారంట, స్టేషన్లకు పంపిస్తారంట. మనల్ని మాత్రం వాళ్ళు మాట్లాడొచ్చు. యేసు ప్రభుని 3 మేకులు కొట్టినటువంటి వాడు అని మాట్లాడొచ్చు, బైబిల్ గ్రంథాన్ని వ్యంగ్యంగా మాట్లాడొచ్చు, మరియ తల్లిని భయంకరంగా దూషించవచ్చు. అంటే మన విశ్వాసానికి మూలమైనటువంటి శిలువని ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రామాణిక గ్రంథం బైబిల్ గ్రంథాన్ని ఉచ్చబోస్తానంటాడు ఒకడు, చించేస్తానంటాడు ఒకడు, అది అన్ని బూతు పుస్తకం అంటాడు. ఆ బైబిల్ గ్రంథమే ఈరోజు ఎంతో మంది జీవితాలను వెలిగిస్తా ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే ఎవరైనా బ్రతకచ్చు, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించవచ్చు, ఎవరి దేవీ దేవతలను వాళ్ళు ఆరాధించుకోవచ్చు, ముస్లిం తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆరాధించుకోవచ్చు, క్రైస్తువులు ఆరాధించుకోవచ్చు. ఒకరి మీద ఒకరికి ఇలాంటి ద్వేషాలు గలేగా ప్రవర్తించేది ఎవరంటే ఇలాంటి మతోన్మాదుల వల్లే. ఈ మతోన్మాదులు ఏం చేస్తారంటే చిచ్చు పెడతారు, వాళ్ళకి వీళ్ళకి వైరం పెట్టి రకరకాలు లేనిపోయినటువంటి పుట్టిస్తారు. అంతేకాదు వీళ్ళకి కొమ్ము కాస్తున్నది ఎవరంటే న్యూస్ ఛానల్స్. అర్జున్ గారు, ఆ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ప్రారంభిస్తాడు, ఏదో ఒక వార్త ప్రారంభించగానే మరొక న్యూస్ ఛానల్ అందుకుంటాడు. ఎందుకంటే వీడు ఎక్కడ రేటింగ్ పెరిగిపోయిద్దో, అతనిది హైలైట్ అయితే మళ్ళీ మంది డౌన్ అయింది అన్నట్టుగా టీఆర్పీ తగ్గిద్ది అని చెప్పి ఇతడు అందుకోగానే ఇంకోటి అందుకుంటాడు, ఆడ ఇవ్వగానే మళ్ళీ ఇంకోటి అందుకుంటాడు. ఇలాగ ఏంటంటే న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. వాస్తవానికి అవసరమైనటువంటి న్యూస్ ని వాళ్ళు స్ప్రెడ్ చేయరు. అవునా? ఎక్కడెక్కడ దారుణాలు జరుగుతున్నాయో అదే హిందువుల్లో అయితే కవర్ చేస్తారు, మిగతా వాటిలో అయితే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అయితే హైలైట్ చేసి డిబేట్లు పెట్టి. అదేం జానరాజు గారు, నిన్న ఒక భర్త ఆయన ఏదో మరి తన కుటుంబ పరిస్థితులను బట్టి అప్పు చేసి ఉన్నాడు అట్లుంది. అప్పు చేసినటువంటి అతను మరి అప్పు తీర్చలేక మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఈమె తన బిడ్డను తీసుకొని బజారుకి వస్తూ ఉంటే ఆ భర్త అప్పు కట్టలేదని చెప్పేసి ఆమెని పట్టుకొని నిర్దాక్షిణ్యంగా తీసుకొని వచ్చి చెట్టుకు కట్టేశారు. చిన్న పిల్లాడు ఎంత కుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడో, ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెని చెట్టుకు కట్టేసి చెంపల మీద కొడతా ఉన్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు కనీసం ఒక్క మీడియాలో రాలేదు, ఒక్క స్త్రీ కూడా మాట్లాడలేదు. ఎక్కడైనా న్యూస్ ఛానల్లో చూసారా మీరు? లేదండి. జానరాజు గారు మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి కిరణ్ గారు చెప్పిన విషయం నేను చూశాను, కానీ ఏ న్యూస్ ఛానల్లో కూడా రాలా. ప్రాముఖ్యంగా ఇప్పుడు షాలేమన్న విషయాలను వక్రీకరించి ప్రసారం చేసే ఈ రాజు న్యూస్ ఛానల్ కానీ, ఆర్టీవీ కానీ చూసారా మీరు? చూసామండి. చాలా దారుణంగా ఉంది, పద్ధతిగా ఉంది. అది అసలు ఛానల్ తగినట్ట విధంగా ఉంది. అది చాలా దారుణంగా నీచంగా ఎవరు కూడా ఆ తమ్ముళ్ళు చదవటానికి కూడా ఇష్టపడరు. అంత అసభ్యకరంగా, అంత వల్గర్ భాష వాడారు. మళ్ళా వాళ్ళు డిగ్నిటీ వాళ్ళ ఛానల్ చూపించుకోవటం హడావుడి. చూస్తే తమ్నైల్స్ మీద గౌరవనీయమైన వ్యక్తుల్ని ఎలా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. న్యూస్ ఛానల్స్ వాళ్ళకి, ప్రజలకు మీరేం చెబుతారు? ఈ న్యూస్ ఛానల్స్ గురించి ప్రజలకు ఏం చెబుతారు? ప్రజలకు ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు అత్యవసర సందేశమైనట్లు దైవజనులు పాస్టర్ షాలేం రాజు గారు మాట్లాడిన ఆ మాటను వక్రీకరించి వీళ్ళు పదే క్లిప్పింగ్ వేసి డిబేట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను ఈ ఛానల్స్ వారిని, ఇప్పుడు అది అంత అత్యవసర సందేశం ఏదేమన్నా, అత్యవసర సమాచారమా? దారుణమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి, వీటి మీద మనుషుల్ని లేకపోతే మంత్రులను కూర్చోబెట్టి ఎవరైనా చర్చించారా? అటువంటి చేయరు. అటువంటి ప్రజలకు ఉపయోగపడే చేస్తే సమాజం బాగుపడిద్దండి. అది కాదు, ప్రజలలో అల్లకల్లోలు సృష్టించాలి. హైందవులు కొన్ని ఛానల్స్ వచ్చి ఈ వివాదాన్ని మళ్ళా రాజకీయంగా మలచడానికి విడుదల రజని స్పందించదా, వాళ్ళు స్పందించరా అని మరొక ఛానల్ ఇప్పుడు ఎంటర్ అయ్యి కెలకటం అన్నమాట. ఇది ఇవన్నీ కూడా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవటానికి. రెండోది ఇంకొక విషయం చెప్తాను నేను ఈ సభాముఖంగా. ఖచ్చితంగా మా అనుమానం,
మా అనుమానం ఈ ఛానల్స్ మొత్తం మొదలు కమ్ముడిపోయాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అంతే. పక్కాగా. అవును. పక్కాగా. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రసారం చేయాల్సిన న్యూస్ చాలా చాలా ఉన్నాయి, ఉన్నాయి. చాలా ఉన్నాయి, Yes. చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఇదేదో దేశానికి కీడు కలిగించే న్యూస్ లాగా, రాష్ట్రానికి పతనం అయ్యే న్యూస్ లాగా ఆ, దీన్ని పట్టుకొని మల్లెపూల న్యూస్ ని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటే ఇదంతా ఒక కుట్రండి, ఖచ్చితంగా ఒక కుట్ర. ఎలాగంటే టార్గెట్ మొదలు పెట్టారని మొన్న అనుకున్నాం ప్రవీణ్ పగడాల గారి దగ్గర. అది అది కరెక్ట్. ప్రవీణ్ పగడాల గారి దగ్గర టార్గెట్ మొదలైంది. ఉమ్, ఒక్కొక్కరిని ఏ విధంగా అయినా సరే ఏదో ఒక ఉచ్చులో పెట్టేసి ఉమ్, వాళ్ళని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కుట్ర. షాలేమరాజు గారి విషయంలో కూడా ట్రెడ్ ఉందండి. ఎందుకనంటే వాడు అంటాడు, లలిత్ కుమార్ అని అంటాడు, వాడిని నరుకుతానంటున్నాడు. షాలేమరాజు గారిని అంట బయటకు వస్తే నరుకుతాడంట, నరికి బతుకుతాడా వాడు? నరుకుతాడంట. అంటే వీళ్ళు ఎలాంటి దానికైనా సరే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చూసాం కదా, అవును. ఆయన్ని అతి కిరాతకంగా చంపేసి లాస్ట్ దాన్ని ఎలాగా చిత్రీకరించారు. అవును. వీళ్ళు ఎలాంటి దాన్నైనా చేయగలిగినటువంటి సమర్థులండి. అవును. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి అది అలవాటు అయిపోయింది అనమాట. అవును. ఎందుకంటే అందులో నుంచి వచ్చారు కదా వీళ్ళు. కాబట్టి షాలేమరాజు గారి విషయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. అవును. ఎందుకనంటే ఆయన ఏదో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అవును. లేదా చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అవును. ఈరోజు దైవజనుడు షాలేమరాజు గారు ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తి. అవును. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుదూరాన ఉండి ఆయన బోధల ద్వారా ఎంతో మంది అవును. ప్రభావితం అవుతున్నారు, అవును. ఎంతో మంది ఆదరించబడతా ఉన్నారు. ఈ దేశాన్ని మనం పక్కన పెడితే ప్రపంచ దేశాల్లో నుంచి కూడా ఎంతో మంది ఆయన మాటల్ని వినేటువంటి వారు, ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి చిలకలూరుపేటలో మన పండుగలు జరుగుతాయి, అవును. మహాకూటాలు జరుగుతాయి. 4 రోజులు మహాకూటాలకి ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలుగా వస్తారు. మంది ప్రజలు వస్తారు. ఆ 4 రోజులు కూడా ఈ చిలకలూరుపేట మొత్తము కూడా నిండిపోయిద్ది. అవును. ధర్మాన్ని కాపాడుతున్నానని ఈ లలిత్ కుమారు, కరుణాకర్ సుగుణ, వీటితో పాటు మరి కొంతమంది అమారా ప్రసాద్ వాడు చాట్లపల్లి కళ్యాణం, చక్రవర్తి, వీళ్ళందరూ హైందవులే మోసం చేస్తున్నారు. అది తెలియట్లేదు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే, మనం చేసిన పని వీళ్ళ బతుకులు బయటేసాం. అది వీళ్ళు మోసం చేస్తుంటే ఈ సమయంలో హైందవ సహోదరులందరికీ కూడా ఒక మాటను తెలియపరచాలని మేము అనుకుంటా ఉన్నాం. అవును. ఏమిటి అని అంటే, హైందవ ముసుగులో ఉండి హైందవులనే మోసం చేస్తున్నటువంటి వారు మీ మధ్యలోనే ఉన్నారు. అవును. ఒక్కసారి వాళ్ళని గురించి ఆలోచించండి. ఎందుకనంటే మన దేశము సెక్యులర్ దేశం, అన్నదమ్ములుగా ద్వేషం లేదండి, ఎవరికి లేదు కూడా. లేదు. ఎవరికి ద్వేషం లేదు. వాళ్ళు ఎంత ప్రేమిస్తారు, ఎంతగా సహకరిస్తారు. మేము ఇంకో విషయం చెప్తాం, మేము పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవం కాదు. అవును. కులం అబద్ధం మేము నమ్ముతుంది. చౌదరీస్, అవును. మేము బ్రాహ్మిన్స్, అవును. బ్రదర్ హిందూస్, అవును. అందరం హిందువుల్లో నుంచి వచ్చాం. ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడని మేము సాక్షాత్కారంగా ఆయన గురించి తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాం. మాకు సత్యం అనిపించింది, విశ్వసించాం, మేము నడుస్తున్నాం. మీ ఇష్టం, నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. అయితే ఏంటంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఉండాలి. ఇది లౌకిక దేశం, ఒకరినొకరు గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు హిందువుల పేరు చెప్పుకొని మేము ధర్మాన్ని కాపాడదామని చెప్పుకొని మీ దగ్గరకు వస్తారు. ఇటువైపు నుంచి దశంభాగాల గురించి మాట్లాడతారు, అటువైపు నుంచి మీరు ఇచ్చే వాటికి లెక్క ఉండదు. ఒక మాట, వాళ్ళ మీద కేసు కూడా అయింది. కేసు కూడా అయింది, ఈడీ కేసు అయింది. శివశక్తి కరుణాకర్ మీద. కర్యాట కళ్యాణి ఈ కరుణాకర్ సుగుణ ఎంత భయంకరంగా మోసం చేశాడో, ఎంత ధనాన్ని ఆర్జించాడో ఆమె పబ్లిక్ గా మొత్తాన్ని బయటపెట్టి మాట్లాడింది. మొత్తం లెక్కలతో సహా ఆమె చూపించి మాట్లాడింది. ఈ కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు ఎవరెవరి దగ్గర ఎంతెంత ధనాన్ని ఆర్జించాడు, ఎంత దాచిపెట్టాడు అనేది ఆమె పబ్లిక్ గా కాగితాలతో సహా బయటికి తీసుకొచ్చింది. వీళ్ళు మళ్ళీ క్రైస్తవుల మీద పడేడుతూ ఉంటారు. ఏది దశమ భాగాలని. అరే, ఏ సంస్థ అయినా సరే, ఏ ప్రార్థనా మందిరం అయినా బయట పెట్టాలంటే, వాళ్ళ లెక్కలు బయట పెట్టాలంటే ఆరాలు ఉన్నాయి కొన్ని. దశంభాగం అన్నావు,
అటువైపు ఎంతెంత వసూలు చేస్తారో, దేనికి వసూలు చేస్తారో లిస్ట్ పెట్టామంటే మొత్తం మైండ్ ఈరోజు ఈ సభ ముఖంగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈరోజు షాలేము రాజు గారు సాంఘికంగా ఎంత సేవ చేస్తా ఉన్నాడునండి. ఎంతో మంది వృద్ధులని ఆదుకుంటున్నాడు ఆయన. ఎంతమంది ప్రజలు ఆహారానికి లేక చర్చి దగ్గరికి వస్తే వాళ్ళకి ఆహారానికి అవసరమైనటువంటి వాటిని ఇప్పిస్తున్నాడు, సరుకులు ఇప్పిస్తా ఉన్నాడు. ఎంతో మందికి, విధవరాండ్రకి, వృద్ధులకి, పసిపిల్లలకి ఎన్ని రకాల రీతిలో ఆయన సహాయపడతాడు, అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా గడిచిన అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు, ఎందుకంటే యావత్ 2 తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయేటువంటి రీతిలో కరోనాలో ఎంతగా దైవజనుడు స్పందించి ఎంత మందికి సహాయపడ్డాడు. అరే మొన్నటికి మొన్న విజయవాడలో ఆ వరదలకి మొత్తం మునిగిపోతే కనీసం వారం రోజుల పాటు అక్కడే ఉండి కొంతమందికి ఆహారాన్ని సిద్ధపరిచి అక్కడే ఆహారం ఏర్పాటు చేశారు. కొంతమందికి మరి ఇంతగా మేలు చేసేటువంటి దైవజనుడు, ఇంతగా ప్రజలను గురించి ఆలోచించేటువంటి ఆయనని ఆరడిపరచడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. కారణం ఏంటి అని అంటే, ప్రజలలో ఓ మంచి వ్యక్తిగా, దైవజనుడిగా షాలేము రాజు గారు గుర్తింపు పొందుతున్నారండి. లాస్ట్కి వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద పడతామేమో, ఇక మనోళ్ళే మనల్ని చేదరించుకునేటువంటి పరిస్థితి అని ఎలాగైనా ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రతి మనిషిలో ఎలా ఉంటుంది అని అంటే, అవతల వాడు ఎదుగుతూ ఉంటే ఎదిగేవాడిని బట్టి ప్రోత్సహించడం పక్కన పెట్టి లాగుతూ ఉంటారు. ఇప్పుడు విచిత్రం ఏంటి అని అంటే, దేవుణ్ణి నమ్మి, యేసు ప్రభువుని నమ్మి ఒక రకంగా అంతగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటే, అటువైపున వాళ్ళల్లో ఎక్కడైనా వాళ్ళకి ఆ మెజారిటీ తగ్గిపోయిద్దేమో, ఆ విలువ తగ్గిపోయిద్దేమోనని హైందవులని రేపుతున్నారు. హైందవుల మనోభావాలను దెబ్బతీయాలని, క్రైస్తవుల మనోభావాలు వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు. వీళ్ళందరూ మళ్ళీ కలిసి బూడు పుటాన్ని చేస్తూ ఉంటారు అనమాట. బయట వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. హైందవ సహోదరులారా, ప్రేమతో మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే మనము అనాథమ్ములుగా, అక్కా చెల్లెలుగా ఉంటున్నటువంటి సమాజం మంది. వాళ్ళ ప్రలోభాల కొరకు, వాళ్ళ ధన ఆర్జన కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అనాథమ్ములుగా ఉండేటువంటి క్రైస్తవులు, హైందవ సహోదరుల మధ్యలో విభేదాలను కలిగిస్తూ ఉన్నారు. లేనిపోని వాటిని సృష్టించి ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు. ఇది మీరు పసిగట్టాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాము. దయచేసి దీని గురించి ఆలోచించండి. మనం ప్రత్యేకంగా ఈ మీడియాని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చాలా చాలా భయంకరంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరొక గమనిక, క్రైస్తవులు వీడియోలు చూస్తున్నారు కదా, ఇది ప్రత్యక్షంగా షాలేం రాజు గారిని టార్గెట్ చేసే ఈ మీడియా పనిచేస్తుంది. మీ వంతు మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీడియాని అడగండి, ప్రశ్నించండి. మీడియాని లేనిపోని వార్తలు పుట్టిస్తూ జరిగింది ఒకటైతే దాన్ని మరొకలాగా మలిచి మధ్యలో విద్వేషాలు కలిగించాలని చూస్తున్నారు. చివరిగా మేము చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీడియాని ప్రతి ఒక్కరు కూడా అడగండి, అన్యాయాన్ని అరికట్టండి. మిగతాది ఏం కనబట్టలేదు వీళ్ళకి సమాజంలో జరిగేవి. గడిచిన వారం రోజుల నుంచి ఎంత దారుణంగా దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో దైవజనుడి కుటుంబాన్ని ఇంత దారుణంగా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వీళ్ళ మనసాక్షి ఎక్కడ పనిచేయట్లేదు, అర్థం కావట్లేదు. ఆమె పేరేం పేరే ప్రియా చౌదరి గారు. ఆమె ఈ హైందవ స్త్రీలను గురించి కొన్ని మాటలు మాట్లాడిద్దామా, కొద్దిగా స్త్రీలు ఎలా ఉండాలో, వాళ్ళు ఎలా నడవాలో, భర్త దగ్గర ఎలా ఉండాలో, పిల్లల దగ్గర ఎలా ఉండాలో, సమాజం దగ్గర ఎలా ఉండాలో కొద్దిగా మంచి మాటలే చెప్పిద్ది. కానీ ఆమె మైండ్ కూడా పాడైపోయినట్టుంది, వివేకం కోల్పోయింది. ఆమె అంటది చర్చీలంట మందు వాసన, మాంసపు వాసన రుచి ఎరిగినటువంటిదంట. చర్చికంట. నిజంగా దీనిని బట్టి ప్రియా చౌదరి గారు, మీ నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ మాటని బట్టి ఖచ్చితంగా క్రైస్తవ లోకానికి క్షమాపణ చెప్పాలి. లేదు ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు వాళ్ళు తాగుబోతులు చేసింది అంతే. ఇప్పుడు ఆమె మీద కేసులు బుక్ అవుతాయి. ఖచ్చితంగా ఆల్రెడీ పెట్టాము. కేసు పెట్టారు, రేపు మళ్ళా కేసులు బుక్ అవుతాయి. ఎందుకంటే చర్చికి వెళ్లే వాళ్ళు స్త్రీలు తాగుబోతులు అని చెప్పేసి. మా కూటమి స్థలాలంట మందు వాసనతోటి, మాంసపు వాసనతోటి నిండుతాయా?
అమ్మా ఎప్పుడొచ్చావమ్మా నువ్వు చర్చికి? అమ్మా చర్చిలోకి ఏ వెళ్ళి చర్చిలో ఏ ఉన్నాయి? స్త్రీలను చూసావమ్మా మందు తాగుతుంటే? ఒక్కరిని చూపించమ్మా. నువ్వు చూస్తుండగా చర్చిలో మద్యముతో మత్తుతో పడిపోయిన వాళ్ళని చూపించు తల్లి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. స్త్రీ జాతిని కించపరుస్తున్నావు నువ్వు. ఈరోజు ఆ స్త్రీల మనోభావాలు దెబ్బతీశాడు శాలేం రాజు గారు అని చెప్పేసి నువ్వు మీడియాల ముందుకు వస్తున్నావు ఎక్స్పోజింగ్ కొరక. జాగ్రత్తగా మాట్లాడాలి. చర్చీలంటే నీకు ఎలా కనపడుతున్నాయి? చర్చీలకు వచ్చేటువంటి వాళ్ళు మందు వాసనకు అలవాటు పడ్డవాళ్ళ, మాంసపు వాసనకు అలవాటు పడ్డవారా? అంటే ఇందులో నువ్వు స్త్రీలను కూడా తాగుబోతులు చేసేసావుగా. అంటే హిందువుల్లో తాగటం మాంసం తినే వాళ్ళు లేరు. వాళ్ళు అసలు ఆ మాంసం తినరు. ఈరోజు మీరు కావాలంటే చూడండి, మీడియా ఈరోజు అన్ని బయట పెడుతుందండి. ఆ మధ్య కాలంలో నేను చూశాను, ఎక్కడో మరి జాతర జరుగుతుందో, ఎక్కడో మరి ఫంక్షన్ జరుగుతుందో, చుట్టూ ఆడవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అక్కడ మీడియాలో పిచ్చి వీడియోస్ ఉన్నాయి, చేస్తాం. దారుణంగా అలాంటివి కనపడలేదా? నువ్వు అలాంటివి మాట్లాడడానికి నోరు రాలేదా? మాట్లాడాలి కదా. అవతల అంత భయంకరమైనటువంటి అక్రమాలు జరుగుతుంటే, అన్యాయాలు జరుగుతుంటే నీ నోరేమైందమ్మా? ప్రియా చౌదరి గారు ఏమైంది? సమాజంలో ఒక మంచి గుర్తింపు కలిగి ఉన్న దాన్ని అంటున్నావు కదా, అందులో నువ్వు రిపోర్టర్ అంటున్నావు కదా. అలాంటి రిపోర్టర్ అయిన నీ బుద్ధి ఏమైపోయింది? జ్ఞానం ఏమైపోయింది? కొద్దిగా ఆలోచించాలి కదా. మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడుతున్నావు? మందు వాసనతోటి, మద్యపు మాంసపు వాసనతోటి మా కోటాల ప్రదేశాలు నిండిపోయినాయా? ఎక్కడున్నాయో చూపిద్దు కనరా. దీని విషయంలో నువ్వు ఖచ్చితంగా క్రైస్తవులకి సమాధానం చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. వదిలిపెట్టేదే లేదు. అనుకోవచ్చు నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. మాకు ఉంది స్వేచ్ఛ, మాకు ఉంది అవకాశాలు. దీని విషయంలో యావత్తు స్త్రీలు కూడా మీరందరూ స్పందించాలి. క్రైస్తవులారా, క్రైస్తవ స్త్రీలారా, మన క్రైస్తవ స్త్రీలందరినీ కూడా ఆమె నీచాతి నీచంగా మాట్లాడి త్రాగుబోతులు చేసింది. చర్చి స్థలాలు మందు వాసనతోటి, మాంసపు వాసనతోటి నిండిపోయి ఉంటాయి అంట. శాలేం రాజు గారు అసలు హిందువుల ప్రస్తావన తేలేదు. దాన్ని తీసుకొచ్చి ఇంత రాజధాని చేశారు. చర్చి గురించి మాట్లాడింది, క్రైస్తవుల గురించి మాట్లాడింది, క్రైస్తవ స్త్రీల గురించి మాట్లాడింది. ఖచ్చితంగా ఈ కేసులు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పటికీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి 350 సంఘాలలో ఇప్పటికీ ఒక 180 సంఘాలు కేసులు పెట్టారు. ఇంకా బయట కూడా హమారా ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు, మేరీ మీద మాట్లాడారు, మదర్ తెరీసా మీద కొన్ని మాటలు మాట్లాడారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని స్త్రీల చేత కేసులు పెట్టిస్తాం. ప్రత్యేకంగా మాట్లాడిన విషయాలు ఇవన్నీ. జాన్రాజు గారు, ఈ హమారా ప్రసాద్ గారు, ఈ లలిత్ కుమార్ గారు మన జాతీయ జెండాని దగ్గర పెట్టుకొని గుడారాల పండగల్లోకి వెళ్తే అక్కడ స్త్రీలని కిస్ చేయాలనుకుంటున్నారంట కామాంధులు. దాకా శాలేం రాజు గారిని మనం ఎంత కవ్వించినా, ఎంత ఇది చేసినా వీళ్ళు ఏమనరండి, మనం వీడియోలు పెట్టుకోవచ్చు అనుకొని పబ్బం గడిచింది వాళ్ళకి. అరే లేదురా, లేదు. ఎందుకంటే చాలా వరకు కంట్రోల్ అయ్యాం. విన్నారా? చూసాం, ఓపిక పట్టాం. ఇప్పుడు గేట్లు ఓపెన్ అయిపోయినాయి. ఎవడన్నా లెక్కలేదు. అసలు సేవకు వచ్చిందే చావుని కూడా లెక్క చేయడానికి మేము రాదు. అరే ఏ రోజైతే సేవలోకి వచ్చామో మేము సావుకు సిద్ధపడే వచ్చామురా. అరే జఫా, చెప్పేది మేము లోకంలో బ్రతికినప్పుడు ఇలాగే బ్రతికాం, ఇవాళ రేపు అన్నట్టు బ్రతికాం. ఈ లెక్కే కాదు మాకు. నీలాంటి జఫాగాళ్ళను ఆడుకుంటాం. ఇక విన్నారా? వదిలేసేది లేదు. ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో మిమ్మల్ని. జాన్రాజు గారు వీళ్ళు ఓ పెద్ద స్కెచ్ లో ఉన్నారండి. ఏమిటి ఆ స్కెచ్ అని అంటే, ఆ మధ్యకాలంలో కొంతమంది చెప్పారు, ఈ సమాజంలో ఎక్కువగా దేవుని చేతిలో బలంగా వాడబడేటువంటి సేవకులు టార్గెట్ చేశారు. వాళ్ళలో ఒకరిని ఆల్రెడీ వైనం చేశారు. ఎవరు? మన ప్రవీణ్ పగడాల గారిని వైనం చేసి చాలా స్కెచ్ గీసి ఎంత ప్లాన్తో చేశారు. ఇక ప్రస్తుతము ఆ ప్రవీణ్ పగడాల గారు కూడా వీళ్ళకి సరైనటువంటి ధీటిస్తున్నాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళకి శబ్దాలు లేవన్నమాట. సౌండ్ నిల్లైపోయింది. ఒక్కొక్క మాట మాట్లాడితే తల దించుకుంటున్నారు. లేదు, కార్నర్ చేస్తున్నాడు ఆయన. ఇక ఏం చేశారనంటే, వీడుంటే మనకు కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి
కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక పక్క ప్లాన్తో ఆయన వైనం చేశారు. ఎంత దారుణం! లాస్ట్కి ఆ దైవజనుడిని ఎవరిని చిత్రీకరిస్తారా? బేవకూఫులారా, త్రాగుబోతుగానా? ఒరేయ్, మీరందరూ లెక్క చెప్పాలి బిడ్డలారా, లెక్క చెప్పాలా. ఖచ్చితంగా ఉంటదిరా, ఖచ్చితంగా ఉంటది. మీ తెలివితేటలతోటి, మీ దగ్గర ఉన్న ధన బలంతో, మీ దగ్గర ఉన్నటువంటి పలుకుబడితోటి ఇక్కడ బాగానే తప్పించుకోవచ్చు. ఒక రోజు ఉందిరో, ఖచ్చితంగా ఉంటది. ఎవరినిరా మీరు మోసం చేసేది? మిమ్మల్ని నమ్మినోళ్ళనే మోసం చేస్తున్నారా మీరు? మిమ్మల్ని నమ్మినోళ్ళని నయవంచన చేస్తున్నారా? హైందవ సహోదరులని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారా? మీ మోసాలు తెలియదురా? మోసాలు తెలియదు అనుకుంటున్నారా? తెలుసురా, అందరికీ తెలుసురా. మీరు ఆడుకుంటున్నారా? ఎక్కడుందండి, వాడు మానవ మృగాలు, అంతే. వాళ్ళు మనుషులు కాదు, మానవ మృగాలు. రెండోది దొంగలు. ధర్మం అని పేరుతోటి వీళ్ళే పెద్ద దొంగలు. వీళ్ళు ధర్మం పెట్టుకున్నారు, వీళ్ళే దొంగలు. వీళ్ళు చేసిన దొంగతనం ఎక్కడ తెలుసా? ఇంట్లోనే దొంగతనం, ఇంటి దొంగలు. హైందవులము, మేము హిందువ ధర్మరక్ష పరిరక్షణ వాళ్ళము అని పేరు పెట్టుకొని హిందువుల దగ్గరే దొంగతనం చేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండు. బతుకులు సోషల్ మీడియాలో ఉన్నారా? వీడియోలన్నీ మీరు చేసిన దౌర్భాగ్య పనులు సోషల్ మీడియాలో బయట పెట్టారా? ఏందిరా మీ డిగ్నిటీ? ఆడు కరుణాకర్ సుగుణగాడు వాడికి ఇచ్చిన టైటిల్ ఏంది అని అంటే, కామముతో కళ్ళు మూసుకుపోయిన కామాంధుడు కరుణాకర్. వాడు అంటాడు, అనంతపురంలో సేవ చేస్తున్న సేవకుడు భార్యను పంపించాలంట. ఒరే ఆడంగిలోడా, అరే అసలు నీకు పెళ్ళిందుకు కాలేదరా? చివరి ఒక మాట చెప్తున్నాను రా, మీరు ఎన్ని రకాల పన్నాగాలు పన్నుతారో, ఎన్ని రకాల ప్లాన్లు వేస్తారో, ఎన్ని రకాలుగా షాలేము రాజు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. రే ఇదిగో ఒకటే చెప్తున్నా, ఆయన వెంట్రుకను కూడా కదిలించలేరురా. మీరందరిని ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఆయన కాలి గోటి మట్టికి కూడా పనికిరారా. ఆయన వ్యక్తిత్వము, ఆయన ప్రేమ, ఆయన మంచితనము, ఒరే ఆడిదిరా, పనికి మాలినవరా. అసూయతోటి కాదరా, అసూయ కాదరా, మనిషిగా ఆలోచించండి రా. అరే నువ్వు వీడియోలు చేస్తూ ఎన్నో వ్యంగ్యంగా వాళ్ళని ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, మాకు రావనుకున్నావా? అరే మేము మొదలు పెట్టామంటే రోజు మేము కనుక ఆ టైప్ లో మొదలు పెట్టామంటే అట్లా పండిపోయి వచ్చాం. ప్రభు కృపను బట్టి ఎందుకు అలాంటివన్నీ పక్కన పెట్టాం. కనుక అలా వ్యంగ్యంగా మాట్లాడదలుచుకుంటేరా నీకు ఉంటది రోజు, మామూలుగా ఉండదు. ఈ రోజుకి మేము బయటికి రాకుండా శాంతి కాముకులుగా మా పరిచర్య మేము చేసుకుంటున్నాం రా. మా ప్రార్థన ఏదో, మా పరిచర్య ఏదో, మాకు అప్పగించబడినటువంటి వ్యక్తులని ఆత్మీయంగా సిద్ధపరుస్తున్నాం రా. ఎప్పుడైనా మేము ఇలా బయటకు వచ్చామంటారా? చూసుంటామంటారా? ఇక రావడం ప్రారంభిస్తే ఇది మొదటి అడుగురా, జాగ్రత్త. కొద్దిగా మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటే ఉండు. పెట్టరా కానీ చూద్దాం. కానీ నువ్వు ఒకటి పెడితే 100 పెట్టగలుగుతావురా. ఇదే పని ఒక పని పెట్టుకున్నావు, అది ఆ పని వేరే వాళ్ళకి అప్పగించి నీ పనిలో ఉంటాను. అంతేరా, అయిపోయింది, నీ పని అయిపోయింది. రామారా ప్రసాద్, ఒరే అంది జాగ్రత్త, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అరే కరుణాకర్ సుగుణ, సేవకుడు భార్య కావాలా? నిల్లు నాయాలా? విషయం లేనోడా, పవర్ లేనోడా, పనికి మాలినోడా? అరే నీకు సేవకుడు భార్య కావాలా? ఏమనుకుంటున్నావురా నువ్వు? నాయాలా ఆట తీస్తావురు. ఏమో క్రైస్తవులు అంటే కాముగా ఉన్నారని ఇప్పటి వరకు మామూలుగా ఉన్నామన్నా. ఎరా సేవకుడు భార్య అంటే మరి స్త్రీ గురించి ఎంత దారుణంగా మాట్లాడేవరా నువ్వు? పక్కని వాని భార్యని ఆశిస్తావంటరా? ఎరా మేము అన్నామంటారా? మీ మత గ్రంథాలని ఎప్పుడన్నా అన్నామంటారా? వాటి గురించి ఏదైనా మాట్లాడామంటారా? నోరెలా వస్తుందరా నీకు? ఎదవనాయాలా? పనికి మాలినోడా? చెల్లెలు లాంటి దాన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ చెల్లెలు లాంటి దాంతో కండోమ్ ప్యాకెట్ల గురించి మాట్లాడుతున్నా. ఏమిరా నీ బ్రతుకు? దీనిని బట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి. జరుగుతున్నటువంటి ట్రోల్స్, వినపడుతున్నటువంటి మాటల్ని బట్టి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఎందుకనంటే మనందరికీ ఆయన కదా మన విశ్వాసానికి కర్త. ఆయన్ని మనం చూడాలి. హైందవులకి చెప్తున్నామండి,
హైందవులను ఎవరిని కూడా మేము అంటారు, మేము హైందవుల నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళం. వాళ్ళు గౌరవం, మీరంటే గౌరవం. మాకు గౌరవం, ప్రేమ. నిజంగా హైందవులు ఎంత మంచి వాళ్ళు అంటే ఒకరి జోలికి వెళ్ళరు, వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు పాటించుకుంటారు. కానీ కొంతమంది మతోన్మాద కుక్కలు మాత్రమే నలుగురిని రెచ్చగొడితే వీళ్ళకి తెలియక వాళ్ళ దారి వెళ్ళి అనవసరంగా వాళ్ళ అభాస్పాలు అవుతారు. క్రైస్తవులని బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి మీరు చూడండి, బలవంతపు మత మార్పిడి ఎవరు చేస్తున్నారో మీరు చూడండి. సో సోషల్ మా మీడియా మట్టుకు మేము మాకు తెలిసినటువంటి సత్యాన్ని ప్రకటించడానికి మేము అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము. అంతేగాని అలా ప్రకటించడానికి వచ్చినటువంటి స్త్రీలని, పురుషులని అతి కిరాతకంగా దూషిస్తా ఉన్నారు, ద్వేషిస్తా ఉన్నారు. బొట్టు పెట్టుకోండి అంటారు. ఏంటండి ఇది? మేము అలా అంటున్నామా ఎప్పుడన్నా? మీరు రండి, మా ఇంటికి రండి, మా ద్వారాలు తెరుస్తాం. మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వండి, మేము తీసుకుంటాం. మేము దేన్ని కాదనేటువంటి చెప్పండి, రాముడి గురించి చెప్పండి, వింటాం, కృష్ణుడి గురించి చెప్పండి, వింటాము. అసలు యేసు ప్రభు అనగానే వీళ్ళు ఎలా రాజు గారు, చేశారంటే, దైవజనుడు షాలేం రాజు గారు ఒకరోజు రాముని గురించి మాట్లాడి రామునిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని తెలియపరిచాడు. ఆయన రామునిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటిదో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన విధేయత ఏమిటో, ఆయన తల్లిదండ్రులను ఎంత గౌరవించాడో అవన్నీ కూడా దైవజనుడు చెప్పాడండి. దేంట్లో నుంచి అయినా మంచిని తీసుకోవాలని పాస్ గారు చెప్తారు. మా బైబిల్ గ్రంథంలో రా బాబు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకో అని ఉంది. అంటే చీమల దగ్గర కూడా మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి రా నాయన. చూడండి.